ఆలోచనకు ఆవిష్కరణ జోడిస్తే అది పరిష్కారానికి పునాది అవుతుంది. విద్యార్థి ఆలోచన సమాజ సమస్యకు సమాధానంగా మారితే అదే నిజమైన విజ్ఞానం అనే స్ఫూర్తితో ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాజమహేంద్రవరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు ఎక్సెల్లర్ సంయుక్త ఆధ్వర్యంలో రీజనల్ హ్యాకథాన్ 2026ను లైఫ్ సైన్సెస్ విభాగంలో తొలిసారిగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా శ్రీ బి చక్రవర్తి ఉన్నారు. డాక్టర్ బివి రమణమూర్తి, డాక్టర్ బివి నాగేశ్వరరావు దగ్గర అధ్యాపక సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బివి తిరుపన్యం, ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ని. ఈరోజు మా కళాశాలలో నాగార్జున యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ఎక్సెల్ఆర్ అనే సంస్థ సహకారంతో ఒకరోజు హ్యాకథాన్ అనే కొత్త ప్రోగ్రామ్ని మనం ప్రారంభించాము. అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ హ్యాకథాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో ముఖ్యంగా జీవశాస్త్ర రంగంలో వస్తున్నటువంటి సమస్యలకు విద్యార్థుల కొత్త ఆలోచనలు అలాగే వినూత్న పరిష్కారాలను చూపిస్తారన్న ఉద్దేశంతో మన ఆదికవనం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలల నుంచి మనం విద్యార్థుల నుంచి ఐడియాస్ని మనం ఇక్కడ ఇన్వైట్ చేశాము. దీనిలో వ్యవసాయ రంగంలో అలాగే ఆహార రంగంలో, ఆరోగ్య రంగంలో, అదేవిధంగా పర్యావరణ రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో విద్యార్థులు చూసి వాటికి చక్కగా పరిష్కార మార్గాలను ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తూ ఉన్నారు. దాదాపు 40 టీంలు వచ్చాయి. మనకి 50 టీంలు వస్తే దానిలో మనం ఇంకా 10 టీంలు ఆపేసాము సమయభావం లేకపోవడం వల్ల. ఇప్పుడు 40 టీంలు మన సెమినార్ హాల్లో వాళ్ళ వినూత్న ఆలోచనలను ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో కొత్తగా ఆలోచించడం, వినూత్నంగా ఆలోచించడం, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలను వారు కనుగొనాలి. ఆ విధంగా దేశ లేదా ప్రపంచ అభివృద్ధిలో వారు ప్రముఖ పాత్ర వహించేలా చేసి వారిని భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారు పారిశ్రామిక రంగంలో పరిశ్రమలను ఏర్పరిచి వారే కొంతమందికి ఉద్యోగాలను ఇచ్చే విధంగా భారతదేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే విధంగా వికసిత భారత్ అనే లక్ష్యాలను చేరుకోవడానికి వీరి సహకారం కూడా ఉండే విధంగా ఈ ప్రోగ్రామ్ని ఈ ఆదికవనం యూనివర్సిటీ వారు, అదేవిధంగా ఆచార్య యూనివర్సిటీ వారు, నాగార్జున యూనివర్సిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదికవనం యూనివర్సిటీ వారు, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ వారు మమ్మల్ని భాగస్వామిగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ రాజమహేంద్రవరమే కాకుండా ఒక 7 డిఫరెంట్ లొకేషన్లో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని చోట్ల హ్యాకథాన్ చేస్తున్నాం. హ్యాకథాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తుంది, సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది థీమ్తో చేస్తున్నాము. ఆ థీమ్ కాకుండా హ్యాకథాన్ చాలామంది చేసి ఉంటారు, ఐటీ ఫీల్డ్ హ్యాకథాన్లు ఇవన్నీ చేశారు. కానీ ఈ ఫీల్డ్లో బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ ఫీల్డ్లో సంబంధించిన ఏవైతే ఇన్నోవేషన్లు ఉంటాయో దాని గురించి హ్యాకథాన్ అనేది ఎవరు చేయలేదు. కరెక్ట్గా చూసుకోవాలంటే ఆల్మోస్ట్ ప్రప్రదంగా చేస్తున్న హ్యాకథాన్. రెండోది ఏంటంటే ఈ హ్యాకథాన్ కంప్లీట్లీ ఫండెడ్ బై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ రోసా 2.0 వాళ్ళతో చేస్తున్నాము, వాళ్ళ ఫండ్స్తో చేస్తున్నాము. ఎక్సెల్ఆర్ సంస్థ నిర్వహిస్తుంది అన్ని చోట్ల హ్యాకథాన్ వాళ్ళిద్దరితో కలిపి. ఈ హ్యాకథాన్కి సపోర్ట్ చేసిన అన్ని కాలేజీలు, డిఫరెంట్ ఏరియాల్లో, యూనివర్సిటీలు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు కాబట్టి హ్యాకథాన్ కండక్ట్ చేయగలుగుతాం. ఈ హ్యాకథాన్లో 30 టీంలు ఒక్కొక్క ఏరియాలో ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 30 టీంలు ఏవైతే ఉన్నాయో దానిలో 5 టీంలు అనేవి మొత్తం అయ్యేసరికి షార్ట్ లిస్ట్ అవుతాయి. 5x7 చోట్ల 35 టీంలు ఆఖరిగా సెకండ్ లెవెల్కి వెళ్తాయి. సెకండ్ లెవెల్ ఏవైతే టీం ఇస్తామో మేమే ఫ్రీగా ట్రైనింగ్ అన్నీ ఇస్తాము, అన్ని ప్రొవైడ్ చేస్తాము. పేటెంట్ రైట్స్ వాటి గురించి ట్రైనింగ్ ఇస్తాము. ఈ ఐడియా ఎలా ఉంది, ఐడియా నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి, స్టార్టప్ ఎలా పెట్టాలి అన్నీ మేము ట్రైనింగ్ ఇస్తాం పిల్లలకి. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత గ్రాండ్ హ్యాకథాన్ అని ఒకటి నెక్స్ట్ వీక్ ఎండ్లో నిర్వహించబడుతుంది. ఈ గ్రాండ్ హ్యాకథాన్లో స్టూడెంట్స్కి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైజ్ మనీతో పాటు లేకపోతే స్టార్టప్ ఎస్టాబ్లిష్మెంట్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే జరుగుతుంది. దానిలో ఇంక్యుబేషన్ సెంటర్లో ఈ పిల్లలు ఈ స్టార్టప్లు ఏవైతే అనుకున్నారో ఎస్టాబ్లిష్ చేయడానికి జరుగుతుంది. ధన్యవాదాలు.